తీవ్ర అన్యాయానికి గురి చేస్తున్నారు. రైట్. మనోహర్ గారు, ఒకవేళ ఎందిన జడ్జిమెంటే కాబట్టి అక్కడ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఒకవేళ ఓకే, అడ్డుకుంటే పరిస్థితి ఏంటి? మీరేమో న్యాయ నిపుణులతో అంతా సంప్రదింపులు జరిగా అంతా సవ్యంగా జరుగుతుంది, ఏమి ఇబ్బంది లేదంటున్నారు. ఇప్పుడు ఆగితే పరిస్థితి ఏంటి? ఇప్పుడు అదే ఇందాక ప్రారంభంలోనే చెప్పా, ఈ దేశంలో అమలవుతున్న బహుజనులకు కానీ ఆదివాసీలకు కానీ గిరిజనులకు కానీ అందరికీ మేమే అమలు చేసాం. అంత అనుభవం ఉంది మాకు. తప్పకుండా వాళ్ళు చేయకపోతే ఇప్పుడు ఈ 42% రిజర్వేషన్లు అనేది అగ్గి అనేది తెలంగాణ నుంచి ప్రారంభమైంది. రాహుల్ గాంధీ గారిని దేశవ్యాప్త ఆందోళన అయింది. ఇది దేశం మొత్తం కూడా అమలు కావాలని వారు బలంగా కోరుతున్నారు. రేవంత్ రెడ్డి గారి యొక్క మార్గాన్ని అనుసరించాలని చెప్పి దేశానికి వారు సూచిస్తున్నారు. కాబట్టి మా దగ్గర ఉన్నాయి, మా ప్రయత్నాలు మాకున్నాయి. హైకోర్టు ఒకవేళ ఇప్పుడు ముందే మనం ఎందుకు అశుభం పలకాల? ప్రతిపక్షాలకు అలవాటు శుభం పలకం అంటే అశుభం పలుకుతారు. ఏదో ఆగిపోవా మనోహర్ గారు, కీడెంచి మేలెంచాలంటారు కదా, ఒకవేళ హైకోర్టు కాకపోతే సుప్రీంకోర్టుకి వెళ్ళే పరిస్థితి ఇట్లా కూడా అనుకోవాలి కదా. ఇట్లాంటి ప్రజలకు, పేద ప్రజలకు, దేశంలో అత్యధికంగా, రాష్ట్రంలో అత్యధికంగా ఉన్నటువంటి బహుజనులకు మేలు జరగాలని చెప్పి మనమందరం అనుకుంటే తమిళనాడుని ఆదర్శంగా తీసుకోమంటున్నాం మేము. ఆ రోజు ముక్త కంఠంతో అన్ని పార్టీలు ఏకమైనవి. జయలలిత గారు ఢిల్లీలో కూర్చొని ఆ రిజర్వేషన్ 9వ షెడ్యూల్ చేర్చిన దాకా వారు తమిళనాడు, మద్రాసు వెళ్ళలేదు. ఆ స్ఫూర్తి కావాలంటున్నాడు కరుణానిధి గారు. ఒక పక్క అన్ని పార్టీలు, చిన్న చితకా పార్టీలు ఏకకంఠంతో. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? బీజేపీ, బీఆర్ఎస్ అసెంబ్లీలో ఆమోదముద్ర వేస్తారు, ఆమోదం తెలుపుతారు. బయటకు వచ్చి నోటితో నవ్వుతూ 42% రిజర్వేషన్ని బీఆర్ఎస్, బీజేపీలు నొసటితో వెక్కిరిస్తుంటాయి. నిజంగా చిత్తశుద్ధి ఉంటే గవర్నర్ దగ్గర ఆర్డినెన్స్ ఎందుకు ఉండాలా? లేదంటే రాష్ట్రపతి గారి దగ్గర ఎందుకు 6 నెలలు అయినా సరే అట్లా నిధులు పెట్టుకోవాలా? ఏదో ఒకటి తేల్చవచ్చు కదా. మనం అంగీకరించట్లేదు, దీన్ని తిప్పి పంపాలా? తిప్పి పంపకుండా, ఆమోదించకుండా కావాలనే దుర్మార్గంగా వ్యవహరిస్తుంది. అదే అంటాను కదా, రేవంత్ రెడ్డి అనే ఋషి తపస్సు చేస్తుంటే భగ్నం చేయడానికి ఎంతో మంది మరి రాక్షసులు ప్రయత్నం చేస్తుంటారు. ఆ యొక్క దీక్ష భగ్నం జరగకుండా పేద ప్రజలకు మేలు జరిగేందుకు రేవంత్ రెడ్డి యొక్క కార్యాచరణ అనేది, కాంగ్రెస్ ప్రభుత్వ కార్యాచరణ అనేది ముందుకు కొనసాగుతూ చూడండి ఏ విధంగా ఈ 42% రిజర్వేషన్ ద్వారా ముందుకు పోతుందో కాంగ్రెస్ ప్రభుత్వం అనేది. కాబట్టి ఎలా రాష్ట్రంలో ఒక జీవో ద్వారా 6% రిజర్వేషన్లు అనేవి రాజ్యాంగంలో చేర్చకముండే గిరిజనులకు, ట్రైబల్స్ మన రాష్ట్రంలో 6%, ఇలా 10% ఒక జీవో ద్వారా చేసుకుంటాం. మరి దాన్ని ఎవరు వ్యతిరేకించలేదు. ఇలా హైకోర్టు కూడా కొంతమంది పోవచ్చు. కానీ పాలమాన పరిస్థితుల ప్రకారం కూడా రాజ్యాంగంలో మనకు ఉన్నటువంటి వస్తువు ఆధారంగా 243(డి) ద్వారానే కదా మనం స్థానిక సంస్థల్లో, సర్పంచ్ ఎన్నికల్లో, మున్సిపాలిటీలో రిజర్వేషన్లు పెంచుకునే వెసులుబాటు రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందనేగా చట్టం చేసింది మనం. ఆ గవర్నర్ గారు అందుకే ఆమోదించకపోవడం వల్ల జీవో చేసినాం. జీవో ద్వారా ఈ విధంగా ముందుకు పోవాలని మేము ప్రయత్నం చేస్తుంటే కాళ్ళల్లో కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇది మంచిది కాదు. ఇది పేద ప్రజలకు మంచి జరిగేటప్పుడు అందరం కూడా ఏకం కావాలి. ఇందులో రాజకీయాలు అవసరం లేదు. మాకు ఆ పేరు వద్దు. ఎన్నికల్లో మేము లబ్ధి పొందాలనుకుంటే మరి ఇప్పటికి మేమే ఉండేవాళ్ళ మధ్యలో. బీజేపీ 82లో పుట్టి అధికారం ఇప్పటివరకు చేపట్టేది కాదు, 11 ఏళ్ళకి అధికారం ఉండేది కాదు. మేము ఆ విధంగా స్వార్థంతో ఆదివాసీలకు ఇచ్చినాం, గిరిజనులకు ఇచ్చినాం, ఓబీసీలకు కూడా మేమే ఇచ్చినాం అని చెప్తున్నావా. కాబట్టి ఇవన్నీ ఏంటంటే పేద ప్రజలు అణగారిన వర్గాలు ఎదగటానికి కాంగ్రెస్ పార్టీ చూస్తుంది తప్ప రాజకీయ లబ్ధి కోసం కాదు. కాబట్టి ఇచ్చిన మాట ఎప్పుడు ఇచ్చినాం? ఈ మాట అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఇచ్చినాం. కాబట్టి ఆ మాట నిలబెట్టుకునే అవకాశం ఇలా మాకు ఎన్నికలు వస్తే సర్పంచ్ అయినా, జెడ్పీటీసీ అయినా, ఏదైనా వాస్తవంగా అధికార పార్టీకి అనుకూలంగా ఉంటుంది. మన కంటోన్మెంట్ ఉప ఎన్నిక జరిగింది, ఏమైంది? కంటోన్మెంట్ దివంగత ఎమ్మెల్యే లాసెనంత గారు చనిపోయిన సానుభూతి చూపేలా ప్రజలు అభివృద్ధికే పట్టం కట్టారు. ఇవాళ స్థానిక సంస్థల్లో పేదవాడి కళ నెరవేర్చారు. రేషన్ కార్డు ఇచ్చి 10 ఏళ్ల కళ. ఇలా సన్న బియ్యం 200 యూనిట్ల ఉచిత విద్యుత్ గృహజ్యోతి పథకం కింద దాదాపు 50 లక్షల మంది లబ్ధి పొందుతున్నారు. 500 సబ్సిడీ సిలిండర్ వస్తుంది. ఒక రైతాంగానికి 1,04,000 కోట్లు. ఒడ్లకి బోనస్లు ఇవ్వడానికి, వరిధాన్యం కొనుగోలుకి 49,000 కోట్లు ఖర్చు పెట్టినాం. 16,000 కోట్లు ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. ఎక్కడ కూడా అన్నదాతలకు 18 నెలల్లోనే 1,04,000 కోట్లు ఖర్చు పెట్టినాం. ఆరోగ్యశ్రీ 10 లక్షలు చేసినాం. షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి, మొన్నే ఉస్మానియా యూనివర్సిటీలో పిహెచ్డి పరిశోధన విద్యార్థులకు 200 మందికి దేశంలో ఎక్కడ లేదు సీఎం ఫెలోషిప్లు. సర్వసాధారణంగా విశ్వవిద్యాలయ నిధుల మంజూరు సంఘం అంటే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్లు నాన్-నెట్ ఫెలోషిప్లు ఇస్తాయి. అట్లాంటిది మేము వాగ్దానం ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తున్నాం. పిహెచ్డి విద్యార్థులకు 8,000 చొప్పున 200 మందికి 12 యూనివర్సిటీలో ఇవ్వబోతున్నాం. పీజీ విద్యార్థులకు కూడా యూనివర్సిటీల్లో కానీ ఇతర బయట కళాశాలలో పీజీ విద్యార్థులకు సింగరేణి సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం కలిసి 5,000 రూపాయల చొప్పున
వాళ్ళకి స్కాలర్షిప్లు ఉపకార వేతనాలు ఇవ్వబోతున్నాం, మేము అన్ని ఇస్తాం, ఏ మాట కూడా తప్ప. మొన్నటిదాకా ఏమన్నారు, రైతు భరోసా ఇస్తారా ఇయ్యరా అంటే ఇచ్చు. మనోహరరావు గారు, గతంలో లేనట్టుగా పంచాయతీ కార్యదర్శులకి 104 కోట్లు రిలీజ్ చేశారు, దానిపై ఏమంటారు? అవును, అది ఎప్పటి నుంచో పాత బకాయిలండి. పాత బకాయిలు పాపం వాళ్ళ సొంత డబ్బులు పెట్టుకొని గత ప్రభుత్వం అసలు ఎప్పుడు కానీ దాన్ని ఎన్నికల స్టంట్ అంటున్నారు, ఎంతవరకు కరెక్ట్? ఎలక్షన్స్ ఉన్నాయి కాదండి. గత ప్రభుత్వము పంచాయతీ నిధులని కూడా దారి మళ్లించి ఎంతో మంది సర్పంచులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇలా ఎన్నికలు అయిపోయి సంవత్సరం అయినా సరే వాళ్ళ బిల్లులు క్రమక్రమంగా చెల్లించుకుంటూ వస్తున్నాం. వాళ్ళ బకాయిలన్నీ కూడా ఆరోగ్యశ్రీలో 1100 కోట్లు బకాయిలు, ఫీజు రియంబర్స్మెంట్ కూడా బకాయిలు, 5600 కోట్లు బకాయిలు పెట్టారు. మొన్న యాజమాన్యాలు విన్నారు కదా, 600 కోట్లు దసరాకి ఇచ్చినాం, వాళ్ళ ఖాతాల్లో వేసినాం. సంతృప్తి చెందిన ప్రభుత్వాన్ని అభినందించారు వాళ్ళు. గత ప్రభుత్వం మమ్మల్ని దగ్గరకు కూడా రానిలేదు, ఈ ప్రభుత్వం మరి యాజమాన్యాలతో వ్యవహరించే తీరు బాగుందంటారు. కాబట్టి నేను ఏమంటున్నా, వాళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడతానే కట్టకుండా వాళ్ళ కార్యాలయాలు అంగరంగ వైభవంగా ఢిల్లీలో జిల్లా కేంద్రాలు కట్టుకున్నారు. కాంగ్రెస్ పార్టీ పేద ప్రజలకు ఇల్లు కట్టుతుంది. ఇలా ఇందిరమ్మ ఇల్లు పూర్తయిన అదే మా ధైర్యం. ఆసరా పెన్షన్లు పెంచుతాం, మేము చేయాల్సింది అదే. 2500, 4000 మహిళలకు 2500 మమ్మల్ని అర్థం చేసుకుంటున్నారు. ఇలా అదే అంటున్నా, ఇంటింటికి 10కి పైగా సంక్షేమ పథకాలు. ఇక పక్కా 10 ఏళ్ళు రేవంత్ సర్కార్ అని ప్రజలంతా కూడా దీవిస్తుంటే, అధికార పార్టీని ఆరాధిస్తుంటే ఈ జ్యూస్ తట్టుకోలేక ఏదో ఒకటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది మంచిది కాదు, ఇది హానికరమైన రాజకీయాలు అనేది ఎప్పుడు కూడా ఇప్పుడు ఇష్టం. ఇప్పుడు వాళ్ళు ఏదో బాకీ కార్డు తీర్చారు, మేమేమంటున్నాం, కరప్షన్ కార్డు తీస్తాం. బీఆర్ఎస్ కరప్షన్ కార్డు అంటాం, బీఆర్ఎస్ భ్రష్టాచార కార్డు అని అంటాం. బీఆర్ఎస్ ఎన్ని కొట్టి దళితుల్ని మోసం చీటింగ్ కార్డులు పెడతాం. దళితులకు 3 ఎకరాలు అని చెప్పి ఎంతమందికి ఇచ్చారు? దళితుల్ని మోసం చేయలేదు. సునీత గారు, బీజేపీ అగైనెస్ట్ బీసీ రిజర్వేషన్ అనేది ఇందాక విజయార్య క్షత్రి గారు మాట్లాడారు బీఆర్ఎస్ నుంచి, దానికి మీ సమాధానం ఏంటి? మరోవైపు బీజేపీ అంటే కేంద్రం సౌత్